కన్నారుగా, ఎవరి కోసం పెంచరు? నన్ను అడిగే ఉన్న కన్నారని. చాలామంది యువత అమ్మా నాన్నని మాటలతో దూషిస్తూ ఉంటే, అరే ఇటువంటి వాడిని 9 నెలలు కడుపులో పెట్టి పెంచింది, ఇటువంటి వాడి కోసం ఇన్ని త్యాగాలు చేసిందని అటు తల్లిదండ్రులు ఇద్దరు ఏడ్చి ఏడుపులు మా కౌన్సిలింగ్ గ్రూప్లో మేము చూస్తున్నామండి. నేను గనక డబ్బుండే కుటుంబంలో పుట్టుంటే నా తలరాత బాగుండేది సార్, ఈ పేద కుటుంబంలో పుట్టిన దరిద్రం ఇలా ఉందని చెప్పి చాలామంది యువత అనుకుంటూ ఉంటే వాళ్ళందరికీ ఒకే విషయం చెప్తానండి. ఒకవేళ నువ్వు డబ్బుండే కుటుంబంలో పుట్టుంటే నువ్వు ఏదైనా సాధించినా కూడా ఆ క్రెడిట్ అమ్మా నాన్న వల్ల నీకు వచ్చిందంటారు. అదే నువ్వు పేద కుటుంబంలో పుట్టి నువ్వు సాధిస్తే నీ వల్ల అమ్మా నాన్నకు పేరుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే కుటుంబంతో రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాకు రెండు ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, ఏ చిన్న పనికి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటూ బతికేసి చదువు ఆపేసి ఉంటే ఈరోజు నేను ఏ పొజిషన్లో ఉండడం నాకు తెలియదండి. కానీ నేను 2 ఆప్షన్ చూస్ చేసుకున్నాను. నేను అన్నయ్య ఉదయం పూట కాలేజ్కి వెళ్తూ సాయంత్రం పూట పని చేసుకోవడం మొదలుపెట్టి అలా 10 ఏళ్ళు చదువుకొని ఈరోజు సమాజం అంతా ఒక సైకాలజీ గౌరవంతో నన్ను రెస్పెక్ట్ ఇస్తుంటే, ఒక మామూలు సాదాసీదా కుటుంబం నుంచి వచ్చి నేను సాధిస్తే అది మా అమ్మ నాన్నకి పేరు వస్తుంది. ఈరోజు యువత అందరికి ఒకటి చెప్తున్నాను, ఒకళ్ళు రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టుంటే ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించినా అది అమ్మా నాన్న వల్ల నీకు వచ్చిందంటారు. కానీ అదే పేద కుటుంబంలో పుట్టి నీ తలరాతను నువ్వు మార్చుకొని నువ్వేదన్నా చదివి సాధించిన రోజు మీ అమ్మా నాన్నకి నీ వల్ల పేరు వస్తుందండి. నాకు తెలిసి అదే నీ క్రెడిట్ అండి. దయచేసి వాళ్ళేం చేశారు కాదు, నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తున్నదే అదే నీ లైఫ్ని డిజైన్ చేస్తుందండి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత మంది యువతకి ఇది షేర్ చేయండి.